హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలుగా తింటాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్ వర్షాకారణంగా రద్దయింది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి శనివారం అయితే జరగబోతుంది. మెయిన్గా గుడ్ థింగ్ ఏంటంటే 7 PM అయితే స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ 10 PM స్టార్ట్ అయింది. కొంతమంది చూసేవాళ్ళు చూసిళ్ళు, చూడని వాళ్ళు చూడలేకపోయారు. సో ఈ మ్యాచ్ వచ్చేసి 7 PM స్టార్ట్ కాబోతుంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మాంచెస్టర్లో జరగబోతుంది. యూజువల్గా మాంచెస్టర్ వికెట్ వచ్చేసి హై స్కోరింగ్ వికెట్. ఇక్కడ మొత్తం 10 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో 4 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలుచులు, 6 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలుచులు. ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 181 అవుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే మాంచెస్టర్ వికెట్ వచ్చేసి హై స్కోరింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ ఇక్కడ ఈ పిచ్ మీద 300 అయితే కొట్టిలు గతంలో. ఇక టీంల విషయానికి వస్తే ఇట్లా ఫస్ట్ మన టీంల విషయానికి వస్తే ఇట్లా మరి ప్లేయింగ్ లైన్లో ఎవరెవరు ఉంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ చేసిళ్ళు మనలో కొంచెం డిసప్పాయింట్మెంట్గానే కనబడ్డది. ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అభిషేక్ శర్మ ఖచ్చితంగా బరిలోకి దిగుతాడు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, ఇనిషియల్గా 2 వికెట్లు పడ్డా కానీ మరి మనోడు ఏ విధంగా ఎలాంటి నాకాడిండో చూసినాం. సో కాబట్టి అలాంటి నాక ఇక్కడ కూడా ఎక్స్పర్ట్ చేస్తున్నాం. మరి మ్యాచ్లో 50 కొడతాడా, 100 కొడతాడా? గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కాంక్షకత మెన్చండి. అభిషేక్ శర్మ ఎన్ని రన్స్ కొడతాడు అనేది. సో లాస్ట్ మ్యాచ్లో అయితే చాలా బెటర్గా రాణించిండు. ఇక మరోవైపు అభిషేక్ శర్మతోని ఇంకొక ఓపెనర్ ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా అభిషేక్ శర్మ కంటిన్యూ అవుతాడు. బట్ సంజు సామ్సన్ ప్లేస్లో మరి వైభవ్ సూర్యవంశీ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. వైభవ్ సూర్యవంశీ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగానే తన చుట్టూ చాలా అతన్ని చూడటానికి ఫ్యాన్స్ అయితే వస్తున్నారు. గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాంటి క్రేజ్ అయితే మనకైతే కనబడుతుంది వాళ్ళ దగ్గర నుంచి. బట్ ఇంకా వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేయకముందే తన ప్రాక్టీస్ కోసమే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు అతనికి డెబ్యూ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో కాబట్టి సంజు సామ్సన్ ప్లేస్లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కూడా గత 3 మ్యాచ్లో చెప్పుకోదగ్గ నాకైతే రాలేదు. బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు రన్అట్ అయిండు. బట్ ఆ రన్అట్ అయిన షాట్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ కానే మనకైతే కనబడుతుంది. సో కాబట్టి ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ రన్స్ కొట్టిండు, వరల్డ్ కప్లో రన్స్ కొట్టిండు, అండ్ రీసెంట్ ఓడిఐస్లో ఆఫ్ఘనిస్తాన్కి ఎగనిస్ట్ సెంచరీ కొట్టేస్తున్నాడు. సో కాబట్టి ఇషాన్ కిషన్ దగ్గర నుంచి ఒక మంచి నాకైతే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. రీసెంట్గానే ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా మనం చూసినాం ఇతన్ని. సో కాబట్టి ఇషాన్ కిషన్ దగ్గర నుంచి ఒక మంచి నాకేస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 68 కొట్టిండు గత మ్యాచ్లో. 47 బాల్లో 6 4 కొట్టిండు, ఒక 6 కొట్టిండు, 144 స్ట్రైక్ రేట్తోని. మీరు అనొచ్చు స్ట్రైక్ రేట్ 144 ఉందని. బట్ ఓవరాల్గా చూసుకుంటే మంచి నాకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. 189 వచ్చిందంటే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ పాత్ర కూడా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ మంచి నాకని చెప్పుకోవచ్చు ఆ పిచ్ మీద. సో ఈ మ్యాచ్లో కూడా అలాంటి నాకే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ ఈ మ్యాచ్లో కొంచెం ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడితే చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్కి మంచి రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెంబర్ 5 వచ్చేసి తిలక్ వర్మ చాలా డిసప్పాయింట్ చేస్తున్నట్టే మనకైతే కనబడుతున్నాడు. ఐర్లాండ్కి అగెన్స్ట్ ఒక 50 వచ్చింది. బట్ స్ట్రైక్ రేట్ వచ్చేసి చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ ఓవరాల్ చూసుకుంటే తిలక్ వర్మ దగ్గర నుంచి రన్స్ వస్తున్నాయి. బట్ స్ట్రైక్ రేట్ వచ్చేసి చాలా డిప్ అవుతుంది. ఒకప్పుడు ఇతను స్ట్రైక్ రేట్ 160 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 140కి డిప్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే తిలక్ వర్మ దగ్గర నుంచి ఆ స్ట్రైక్ రేట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటాడు, ఈ మ్యాచ్లో మరి ఎలాంటి నాక్ ఆడతాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. తన పైన కూడా చాలా ప్రెజర్ అయితే ఉంటుంది. బయట నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి అదేంది స్ట్రైక్ రేట్ అని. సో మరి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత 6లో వచ్చేసి శివన్ దుబే ఛాన్స్ దొరికినప్పుడల్లా అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఐర్లాండ్కి ఎగనెస్ట్గా బౌలింగ్లో చాలా బెటర్ రాణించిండు. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో 42 కొట్టిండు, 21 బాల్స్లో 200 స్ట్రైక్ రేట్తోని. ఇక తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా బౌలింగ్లో చాలా బెటర్ రాణిస్తున్నాడు. అండ్ బ్యాటింగ్లో కొంచెం ఐర్లాండ్కి ఎగనెస్ట్ 2 మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా బౌలింగ్లో మాత్రం చాలా బెటర్ రాణించిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ ఈక్వల్ కాంట్రిబ్యూట్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో మీరు గమనిస్తే
అక్షర్ పటేల్ కన్నా ముందు హర్షిత్ రాణాను పంపిల్లు. సో కాబట్టి అక్షర్ పటేల్ కూడా ప్రూవ్ చేసుకోలేదు బ్యాటింగ్లో. మరి ఇక తర్వాత చూసుకుంటే బౌలింగ్లో వచ్చేసి హర్షిత్ రాణా ఉన్నాడు అండ్ హర్షదీప్ సింగ్. హర్షిత్ రాణా దగ్గర నుంచి కూడా బ్యాటింగ్లో కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పర్ట్ చేస్తున్నాం. బౌలింగ్లో చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇక హర్షదీప్ సింగ్ కూడా బౌలింగ్లో చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో ఇద్దరు మెయిన్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు పేస్ డిపార్ట్మెంట్లో. ఇద్దరైతే కంటిన్యూ అవుతారు. మెయిన్గా చూసుకుంటే ఇద్దరి దగ్గర నుంచి కూడా పవర్ ప్లేలో వికెట్స్ వస్తున్నాయి అండ్ డెప్త్లో కూడా వికెట్స్ అయితే వస్తున్నాయి. మెయిన్గా చూసుకుంటే హర్షిత్ రాణా తనకి బాల్ ఎప్పుడు ఇస్తే అప్పుడు వికెట్ అయితే తీస్తున్నాడు. సో కాబట్టి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి నెంబర్ 10 వచ్చేసి వరుణ్ చక్రవర్తి క్రూషియల్గా ఉండబోతున్నాడు. ఆ మిడిల్ ఓవర్స్లో ఐర్లాండ్కి అగేన్స్ట్ మనం చూస్తాం కదా, మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అయితే మనకి రాలేవు. సో కాబట్టి అక్కడ ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మనం మిస్ అయినాం. సో వరుణ్ చక్రవర్తి తిరిగి వస్తున్నాడు. ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అయితే ఎక్స్పర్ట్ చేస్తున్నాం. దట్టు ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా వరుణ్ చక్రవర్తికి మంచి రికార్డ్ అవుతుంది. సో ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి 4 వికెట్ అలా 5 వికెట్ అలా ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 11 వచ్చేసి రవి బిష్ణయ్య లేదనుకుంటే ఇట్ట ప్రిన్స్ యాదవ్. లాస్ట్ మ్యాచ్లో మీరు గమనిస్తే గిట్ట ఆ గ్రాస్ ఉన్న వికెట్లోనే 3 స్పిన్నర్ అవుతుంటే వీళ్ళు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తారా, లేదు ఇంకొక పేసర్ కావాలనుకుంటే ఇట్ట ఖచ్చితంగా ప్రిన్స్ యాదవ్ కూడా మనకున్నాడు. ప్రిన్స్ యాదవ్ కూడా డెబ్యూ మ్యాచ్లో ఐర్లాండ్కి అగేన్స్ట్ సెకండ్ మ్యాచ్లో చాలా బెటర్ రాణించిండు. సో ఒక గిట్ట మంచి బౌన్స్ ఉండి పిచ్చి గిట్ట ఫాస్ట్ బౌలర్కి వెళ్ళుకుంటే గిట్ట ఖచ్చితంగా రవి బిష్ణయ్య ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ అయితే ఆడతాడు. ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ అయితే మనకి బౌలింగ్లో ఉన్నారు. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, 5లో వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 6లో శివన్ దుబే, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో హర్షిత్ రాణా, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో ప్రిన్స్ యాదవ్, 11లో వరుణ్ చక్రవర్తి. ఓవరాల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. ఒకవేళ ఇంకొక స్పిన్నర్ కావాలనుకుంటే ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో రవి బిష్ణయ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇట మెయిన్గా వాళ్ళ బౌలింగ్ అటాక్ వచ్చేసి చాలా బెటర్ కనబడ్డది. మెయిన్గా చూసుకుంటే సకిబ్ అహ్మద్ 3 వికెట్లే తీసుకున్నాడు అండ్ ఆదిల్ రషీద్ 1 వికెట్ తీసుకున్నాడు, శామ్ కరన్ 1 వికెట్ తీసుకున్నాడు. బట్ మెయిన్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో వాళ్ళ మెయిన్ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్ అండ్ జోష్ టంగ్ తిరిగొచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా జేమ్స్ కోలక్స్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక వాళ్ళ బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ఇలాంటి ఓపెనర్స్ మనకు అందరూ తెలిసిందే. ఇక తర్వాత వాళ్ళ కెప్టెన్ హరీ బ్రూక్ దగ్గర నుంచి కూడా రీసెంట్ T20 వరల్డ్ కప్లో చాలా మంచి నాక్స్ అయితే వచ్చినాయి. ఇక తర్వాత వీళ్ళకి చూసుకుంటే జాకబ్ బెతెల్ ఉన్నాడు నెంబర్ 4లో. అతను దగ్గర నుంచి కూడా సెమీఫైనల్లో ఎలాంటి నాకు వచ్చిందో మనం చూసినాం. ఇక తర్వాత వీళ్ళకి విల్ జాక్స్ ఉన్నాడు, శామ్ కరన్ ఉన్నాడు. టామ్ బంటమ్ ప్లేస్లో మరి అక్కడ జేమ్స్ కోలస్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. డావ్సన్ ప్లేస్లో జోఫ్రా ఆర్చర్ ఆడే ఛాన్స్ ఉంది. ల్యూక్ వుడ్ ప్లేస్లో జోష్ టంగ్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే టీం వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక ఫైనల్గా ఒక్కసారి మనం ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఫిల్ సాల్ట్ అండ్ జోస్ బట్లర్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో వచ్చేసి హరీ బ్రూక్, 4లో జాకబ్ బెతెల్, 5లో జేమ్స్ కోలస్, 6లో విల్ జాక్స్, 7లో శామ్ కరన్, 8లో జోఫ్రా ఆర్చర్, 9లో సకిబ్ అహ్మద్, 10లో ఆదిల్ రషీద్, 11లో జోష్ టంగ్. ఒకవేళ జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ ఇంకా వాళ్ళకి రెస్ట్ ఇస్తే గిట్ట లాస్ట్ మ్యాచ్లో ల్యూక్ వుడ్ అండ్ లైమ్ డౌసన్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ హెడ్లైన్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీకి డెబ్యూ క్యాప్ ఇస్తారా ఇయ్యరా అనేది మెయిన్ హెడ్లైన్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో. మరి మన వాళ్ళు ఏ విధంగా రాణిస్తారు, ఐర్లాండ్కి అగెన్స్ట్ చాలా డిసప్పాయింట్మెంట్ చేసిళ్ళు, మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గ్యాస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెంచండి.